పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 700 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం జరగబోతోంది. ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన సందర్భంగా మచిలేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో పాటుగా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశ వివరాలు కూడా ఈ బులెటిన్ లో ట్రాక్ చేద్దాం. బిఫోర్ దట్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ లో మరొక ముందడుగు. మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 700 కోట్ల రూపాయలతో మొత్తం 8 ఎకరాల విస్తీర్ణతలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. మచిలేశ్వర స్వామికి అభిషేకాన్ని నిర్వహించారు సీఎం రేవంత్. ఆధునిక గోశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు సీఎం. మూసీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా మార్చడానికి మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గండిపేట మండలం మంచిరేవులలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల బడ్జెట్తో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం రూపుదిద్దుకోబోతోంది. నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, అలాగే 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం పరిసరాల్లో ఈ కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని కూడా ఖరారు చేశారు. ఆ ఆలయం ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన మోడల్ నమూనాని కూడా మనం స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇది పూర్తిగా శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో నిర్మాణం చేసుకోబోతున్న ఆలయ శైలి నమూనాది. ఆలయానికి భారీ గాలిగోపురం, అలాగే అనేక మండపాలు కూడా మనకి అందులో కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కూడా మనం గమనించవచ్చు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించబోతున్నారు. ఇది యాదాద్రి ఆలయం గర్భగుడి తరువాత రాష్ట్రంలోనే పెద్దదైన గర్భాలయంగా ఉండబోతోంది. ఆ విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం సుమారు 700 కోట్ల రూపాయలు. దాతలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనుల్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలయానికి భక్తులు రావడానికి వీలుగా ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రహదారులను నిర్మించి 1000 నుంచి 2000 వాహనాలకి పార్కింగ్ సౌకర్యం ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నారు. మూసీ నది గండిపేట నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం నగరంలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొదటి దశలో మంచిరేవులలో ఆలయ నిర్మాణం, ఆ తరువాతి దశల్లో పురాణాపూల్ దగ్గర మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్లో చర్చి నిర్మాణాన్ని చేపట్టబోతోంది ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే గోశాలను కూడా ఓపెన్ చేసి గో పూజ కూడా చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం ఆ శంకుస్థాపన కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఆదిత్యాది నవగ్రహ శుభకరా మేషాదయోరాశయః నక్షత్రాణి సయోగకాష్టతిథయస్తద్దేవతాస్తద్గణాః మాసాబ్దారతవస్తథైవ దివసాః సంధ్యాస్తథా రాత్రయః సర్వే స్థావరజంగమాః ప్రతిదినం కుర్యుః సదా మంగళం. నవరత్న స్థాపన ముహూర్తోస్తు సూర్య శౌర్య మధేందురింద్ర పదవీం సన్మంగళం మంగళః సద్బుద్ధిం చ బుధో గురుశ్చ గురుతాం శుక్రః శుభం శంశనిః రాహుర్బాహుబలం కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే కులాగ్రహాః ఆదిత్యాని ప్రణయ మంగళాయ బుధాయ గురు శుక్ర శాంతిరస్తు శుభంచాస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఓం प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयात् समा प्रतिष्ठाय निष्मज्ञ प्रतिष्ठस्य भूयात्
నూతన ఓంకారేశ్వర దేవాలయ శంకుస్థాపన ముహూర్త సుముహూర్తోస్తు. ఆధార శిలాన్యాసం ఒక అద్భుత ఆధ్యాత్మిక చైతన్య ప్రాంగణానికి ఆధారశిల గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ చేస్తున్న శిలాన్యాసం ఇది. ప్రతి నిర్మాణానికి మనకు అండగా ఉండేది ఆధ్యాత్మిక శోభలు పంచేది ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత శ్రీ అచలేశ్వర శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్, అచలేశ్వర స్వామి, అలాగే ఓంకారేశ్వర స్వామి ఒక మహాద్భుత ఆధ్యాత్మిక వైభవ దీప్తుల్ని అందచేసి ఈ క్షేత్రానికి భూమి పూజ జరుగుతున్న శుభ సందర్భం ఇది. బుద్ధిభూతంత్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ఝాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతోంది సృష్టి కూడా ఓంకారంతో ఆరంభమైంది. ఓంకారేశ్వర, అచలేశ్వర, వీరభద్ర దేవాలయ వైభవ దీప్తులు మనకు ఆశీస్సులు అందించాలి. మంచిరేవుల్లో శంకుస్థాపన కార్యక్రమాలు లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంకా అధికారులు అంతా పాల్గొన్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులు ఇదొక ముందడుగు అని చెప్పాలి. మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది 700 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించిన వివరాలే మనం చూస్తున్నాం. మచిలేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు సీఎం. ఆధునిక గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా మార్చడానికి మొదటి దశలో ఇప్పుడు మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి దశలో ఓంకారేశ్వర ఆలయం, ఆ తరువాత దశల్లో మనం గమనిస్తే పురాణాపూల్లో మసీద్ని, గౌలిగూడలో గురుద్వార్, అలానే నాగోల్లో చర్చ్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తూ, అన్ని మతాల వారిని గౌరవిస్తూ, ఈ విధంగా మత సామరస్యానికి ప్రతీకగా మూసీ పరివాహక ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మొదటి దశలో ఇప్పుడు ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గండిపేట మండలం మంచిరేవుల్లో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయానికి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనుల్ని చేపడుతున్నారు. సుమారుగా 8 ఎకరాల విస్తీర్ణంలో ఓంకారేశ్వర ఆలయం ఉండబోతోంది. నది మధ్యలో 100 అడుగుల శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. మంచిరేవుల ప్రాంతంలో ఉన్న 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం పరిసరాల్లో ఈ కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మీరు గమనిస్తే శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతోనే ఈ ఆలయ నిర్మాణ శైలి ఉండబోతోంది. వాళ్ళు ఖరారు చేసిన నిర్మాణ శైలిని అవలంబించబోతున్నారు. ఆ నమూనానే మనం చూస్తున్నాము. ఒక మోడల్ రిలీజ్ చేశారు. ఆ వీడియో మనం గమనిస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో ఆలయానికి భారీ గాలి గోపురాలు, అనేక మంటపాలు, ప్రత్యేక నిర్మాణ శైలితో రూపకల్పన చేయబోతున్నారు. గర్భగుడి గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మించబోతున్నారు. యాదాద్రి ఆలయం గర్భగుడి తరువాత రాష్ట్రంలో పెద్దదిగా ఉండబోతోంది ఈ ఆలయం యొక్క గర్భాలయం. ఆ విధంగా ప్రణాళికని రూపొందించారు. ఈ ప్రాజెక్టుకి సుమారుగా 700 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. దాతలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ పనులని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రహదారులను నిర్మిస్తారు, భక్తులందరూ రావడానికి వీలుగా. అంతేకాదు వచ్చిన వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కోసం 1000 నుండి 2000 వాహనాలు
పట్టే విధంగా పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. ఇక మూసీ నది గండిపేట నుంచి ప్రతాప సింగారం వరకు సుమారుగా 55 కిలోమీటర్ల దూరం నగరంలో ప్రవహిస్తుంటుంది మూసీ నది. ఈ ప్రాంత అభివృద్ధిని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వామి వీరభద్ర స్వామి ఓంకారేశ్వర స్వామి వారల ఆశీస్సులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎస్ గారు, మన మూసీ డెవలప్మెంట్ అథారిటీ నరసింహారెడ్డి గారు అందరూ వారు అందుకొని ఆనరబుల్ వేం నరేందర్ రెడ్డి గారు వారు దేవుని ఆశీస్సులు అందుకుంటున్నారు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందిస్తున్నట్టే. మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోని ప్రాంతాల్లోనే తెలంగాణ ఒక వెలుగు రేఖగా ముందుకు సాగాలన్న మన ముఖ్యమంత్రి గారి గ్లోబల్ డెస్టినేషన్. ఇప్పుడు మనమందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ తల్లిని గుండెల నిండా కొలుచుకుందాం, తలుచుకుందాం. స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.